ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా జగదాత్రి, నిషికా మాటలు వాళ్ళ మాటలు నువ్వేం మనసుకు తీసుకోవద్దమ్మా. మీ అమ్మ గురించి అందరికీ తెలుసమ్మా. సరేనన్నా. జాగ్రత్త అమ్మా. గర్ల్స్ ట్రాఫికింగ్ గ్యాంగ్ ని మేము ట్రేస్ చేస్తున్నాం సార్. అసలు వాళ్ళు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారో మాకు తెలియట్లేదు. కన్ఫర్మ్ గా ఎవరో పెద్ద తలకాయ వాళ్ళ వెనకున్నట్టు అనిపిస్తుంది సార్. అందుకే ఇంత పెద్ద నెట్వర్క్ నడుస్తున్నా ఒక చిన్న క్లూ కూడా దొరకడం లేదు. కరెక్ట్. ఒక్కసారి డిఐజీ గారితో మాట్లాడి స్పెషల్ టాస్క్ ఫోర్స్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మీనన్ గ్యాంగ్ లో ఉన్న రసూల్ నుంచి టిప్ వచ్చింది మ్యామ్. ఏమేం జడే? ఈగిల్ 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 కోడ్ రెడ్ కోడ్ రెడ్ కోడ్. ఈగిల్ అంటే ఏదో పెద్ద బ్లాస్ట్ జరగబోతుందని. కోడ్ రెడ్ అంటే ఆల్రెడీ ప్లాన్ అయిపోయింది, ప్రిపరేషన్ కూడా అయిపోయిందని. నా గెస్ కరెక్ట్ అయితే ఆ బ్లాస్టింగ్ కాసేపట్లో జరగబోతుంది సార్. బ్లాస్టా? కానీ ఎలా? అంత పెద్ద బ్లాస్ట్ చేయాలంటే ఆర్డిఎక్స్ చాలా కావాలి. ఆర్డిఎక్స్ సిటీలోకి వచ్చినట్టు మనకే ఇన్ఫర్మేషన్ లేదు. సార్, 3 days బ్యాక్ వైజాగ్ లో ఒక కంటైనర్ మిస్ అయిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేబీ ఆ మిస్ అయిన కంటైనరే ఆర్డిఎక్స్ అయి ఉంటుంది. ఇంత పెద్ద సిటీలో ఈ బ్లాస్ట్ ని ఇప్పుడు ఎలా ఆపాలి? దానికంటే ముందు ఎక్కడ ప్లాన్ చేశారో మనం కనిపెట్టాలి సార్. మన దగ్గర ఉన్న ఫోర్స్ అంతా ఫీల్డ్లోకి దింపి మనం కనిపెట్టలేం. ఇప్పుడు ఎలా జడే? సిటీలో క్రౌడ్ గ్యాదర్ అయ్యే ఈవెంట్స్ ఏమైనా జరుగుతున్నాయా? లేదు మ్యామ్, ఏ స్టేషన్ నుంచి పర్మిషన్ తీసుకున్నా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాంటిదేం జరగట్లేదు మ్యామ్. దిస్ వన్ నో. నెక్స్ట్ ఇంకా విఐపి మ్యారేజెస్ ఏమైనా జరుగుతున్నాయా? లేదు జడే. సో ఇది కూడా నెక్స్ట్ 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 ఈ టైంలో స్పెషల్ పూజలు కూడా జరగట్లేదు. స్టోర్స్ ఓపెనింగ్, రీ రిలీజ్లు ఆర్ మాల్ ఓపెనింగ్స్ ఎక్కడ 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 ఎక్కడ? నువ్వు కనిపెట్టలేవు చెడి. నీలో ఉన్న పోలీస్ ఇవాళ నేను సృష్టించబోయే విధ్వంసాన్ని కనిపెట్టలేదు. మినిస్టర్ స్టేట్ మినిస్టర్ సిటీలోకి వస్తున్నారు కదా సార్. ఎవరా మినిస్టర్? దేవాదాయ శాఖ మంత్రి రంగరాజు గారు సార్. త్వరగా వెళ్ళండి. స్టేట్ మినిస్టర్ రంగరాజులు గారు ఇప్పుడే హెలికాప్టర్ దిగినట్టు మనకు సమాచారం అందింది. ఆయన ఇక్కడికి వచ్చి దేవుణ్ణి దర్శించుకొని సిటీలోని పెద్ద పెద్ద సంస్థలతో సమావేశమవుతున్నట్లు సమాచారం అందింది. నరసింహస్వామి గుళ్ళో పూజ ఉందని వస్తున్నారు సార్. ఆయనకి థ్రెట్ ఉందని స్పెషల్ సెక్యూరిటీని కూడా అరేంజ్ చేశారు. కన్ఫర్మ్ సార్, బ్లాస్ట్ మాత్రం అక్కడే జరగబోతుంది. అయితే మనం వెంటనే టీంని అలర్ట్ చేయాలి. దానికంటే ముందు
మనం అక్కడికి వెళ్ళాలి. రమ్య, మ్యామ్. నువ్వు వెంటనే కార్తీక్. ఓకే మ్యామ్. జడి మినిస్టర్ కి ఏం కాకూడదు. ఎక్స్ట్రా ఫోర్స్ కావాలో స్పెషల్ టీం కావాలో తీసుకో. ఓకే సార్. నేను మినిస్టర్ గారి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ రాజేంద్ర గారితో మాట్లాడి మినిస్టర్ గారిని టెంపుల్ లోపలే ఉంచమని చెప్తాను. గుడ్ థాట్. గర్భగుడి దాకా వీళ్ళు రీచ్ అవ్వలేరు కాబట్టి గాలి గోపురం దగ్గర వీళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. టేక్ కేర్. అప్డేట్ ఇస్తూ ఉండండి. ఓకే సార్. జై హింద్. జై హింద్. టేక్ కేర్. లేడీ సింగం 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 సింగం. నేను గెలవబోతున్నా. గుళ్ళో దర్శనం చేసుకుని సిటీలో బిజినెస్ వాళ్లతో గుడి డెవలప్మెంట్ గురించి మాట్లాడి సాయంత్రానికి ఢిల్లీ వెళ్ళిపోదామనుకుంటున్న దేవాదాయ శాఖ మంత్రి తిరిగి వెళ్ళడం. The customer you're trying to reach is not available. ఛ! నన్ను బ్రతికించి నువ్వు తప్పు చేశానని బాధపడేలా చేస్తా. జేడి అనే ధైర్యం మత్తులో ఉన్న ఈ సిటీకి మీనన్ అనే భయాన్ని ఈరోజు గుర్తు చేస్తా. ఈ సిటీకి చావుని కొత్తగా పరిచయం చేస్తా. రై, మీరందరూ పొజిషన్లో ఉన్నారా? చెప్పింది గుర్తుంది కదా. బాంబ్స్ని చెప్పిన ప్లేస్లో పెట్టి వచ్చేయండి. మిగిలింది నేను చూసుకుంటాను. ఏంటెమ్మెల్యే భయపడుతున్నట్టున్నావు? భయం కాదు మీనన్, కంగారు. ఒక పక్క జేడీ టెన్షన్, ఇంకో పక్క మినిస్టర్ చస్తాడో లేదో అన్న టెన్షన్. మీనన్ ఫిక్స్ అయితే రిజల్ట్ వన్ సైడ్ అయిపోయినట్టే. ఇవాళ మినిస్టర్ చావడం, ఆ ప్లేస్లోకి నువ్వు రావడం ఫిక్స్. నమస్తే మేడం. నమస్తే. మినిస్టర్ గారు రమ్మని చెప్పారు. చెప్పారు మేడం మీరు వస్తారని. అదిగోండి మేడం, సార్ కూడా వస్తున్నారు. అందరూ అలర్ట్గా ఉండండి, సార్ వచ్చారు. జరగండి జరగండి జరగండి. అన్నా, మినిస్టర్ వచ్చాడు. ఏమయ్యా రంగరాజు, నేను అడిగినప్పుడు మర్యాదగా నిధులున్న గుడి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే నీ ప్రాణం తీయాల్సిన అవసరం వచ్చేది కాదుగా. ఇప్పుడు చూడు, పాపం అనవసరంగా నువ్వు చచ్చి అమాయకపు జనాల్ని చంపుతున్నావు. ఛ, ప్రపంచమంతా దుర్మార్గులే ఉన్నారు ఎమ్మెల్యే. నాలాంటి మంచివాళ్ళు రేర్గా ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా కౌశికి, ఎలా ఉన్నావు? బాగున్నాను మినిస్టర్ గారు. మీటింగ్ మధ్యాహ్నం అన్నారు కదా, ముందే రమ్మని చెప్పారు. ఈ గుడి డెవలప్మెంట్ పర్సనల్ గా చూద్దామని, దాని గురించి మాట్లాడదామని ముందు రమ్మన్నాను. దర్శనం చేసుకున్నాక మాట్లాడుకుందాం. సరే సార్. పదమ్మా వెళ్దాం.